పాకిస్తాన్ పై ఐసీసీ అసహనం వ్యక్తం చేసింది. టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ లో భారత్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని తమ క్రికెట్ జట్టును ఆదేశించిన పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయంపై ఐసీసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పీసీబీ చర్య ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమంటూ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం తమ దృష్టికి వచ్చినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్టుగా ఐసీసీ తెలిపింది. టోర్నమెంట్లో ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొనడం అనే వారి వైఖరి ఆమోదయోగ్యం కాదని ఐసీసీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్లో భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. గ్రూప్ దశలోనే టీమిండియాతో మ్యాచ్ బహిష్కరించింది పాక్. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న భారత్తో పాక్ ఆడాల్సి ఉంది. ఈ టైంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పీసీబీ తీసుకున్న నిర్ణయం క్రికెట్కు టోర్నమెంట్కు ఏమాత్రం ఉపకరించని ఐసీసీ అభిప్రాయపడింది. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్, పాకిస్తాన్లోని లక్షలాది మంది అభిమానులకు మంచిది కాదంది. పాక్ నిర్ణయం ఆ దేశంలోని క్రికెట్పై చూపే దీర్ఘకాలిక ప్రభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని పీసీబీని ఐసీసీ కోరింది. ఇక పాకిస్తాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఐసీసీ పీసీబీపై పలు చర్యలు తీసుకోబోతుంది. విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొనే విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందడంలో ఆంక్షలు ఉండవచ్చు. దీంతో పాకిస్తాన్కు తీవ్ర ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. అలాగే ఐసీసీ టోర్నమెంట్లను నిర్వహించే హక్కులను సైతం పాకిస్తాన్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు పాక్ మ్యాచ్ బహిష్కరించినా కూడా భారత్ మాత్రం షెడ్యూల్ ప్రకారం శ్రీలంకకు వెళ్లబోతుందని సమాచారం. అలాగే టీమిండియా తన ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. మ్యాచ్కు ముందు నిర్వహించే విలేకరుల సమావేశంలోనూ పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఒకవేళ పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి రాకుంటే మ్యాచ్ రెఫరీ తీసుకునే నిర్ణయం కోసం భారత జట్టు ఎదురు చూడబోతుందని తెలుస్తోంది.